హల్లెలూయా హల్లెలూయా. మనం ఆదివారం ఆరాధనకి వచ్చినామండి. ఎవరైనా దేవుణ్ణి ఆరాధించుకోవాలనే ఆసక్తి ఉంటే ఆయన సన్నిధికి రావచ్చు. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పాడేదవో గీతికా జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ జయ మహారాజా, జయ జయ మహాస్తోత్రం, జయ మహాస్తోత్రం దేవా, జయ మహాస్తోత్రం. సూర్యుడు ఉన్నంత కాలం దేవా, చంద్రుడు ఉన్నంత కాలం, తరములన్నిటను జనములు నీయందు, తరములన్నిటను జనములు నీయందు, భయభక్తులతో నిరతం వేడెదరు, భయభక్తులతో నిరతం కొలిచెదరు. పాడెదవో గీతికా జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించుకోము, మెడిటేషన్ అనేది రేపు అవుతుందండి. కాకపోతే ఇప్పుడు మనం ధ్యానించుకోవాల్సింది నేను జస్ట్ టచ్ చేసి ఒక 2 విషయాలు చెప్పి నేను ఆపేసి ఆరాధనలోకి వెళ్ళిపోదామండి. ఏంటంటే మెడిటేషన్ నిన్న ఆదికాండం 2వ అధ్యాయం అయిపోయిందండి. ఆదికాండం 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతాను, వినండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములున్నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, గాలి అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొని. విషయం చూసారండి? అర్థమైందా మీకు? ఏంటంటే దేవుడు ఎంచక్క ఏదైనా వనాన్ని చేశారు. ఆ వనమంతా రకరకాల ఫల వృక్షాదులతో పక్షులు, జంతువులు, చెట్లు, చేమలు అన్నీ ఉన్నాయి. చాలా అందముగా చేశారు, చాలా ఆహ్లాదంగా చేశారు. ఇంకా దాన్ని ఏలడానికి అన్నట్టు మట్టిలోంచి మనిషిని చేశారు. సృష్టిలో ఆదిలో జరిగిన విషయాలండి, సృష్టి ఆదిలో జరిగిన విషయాలు ఇవి. ఎలా వచ్చాం మనము అని చెప్తున్నాం. మన పితరుడు ఆదాము, ఆయన ప్రక్కటెముక నుంచి తీసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడే అనుకుని ప్రక్కటెముకని తీసి అవ్వమ్మని చేశాడు. వాళ్ళిద్దరిని జతపరచు ఆ తోటలో పెట్టాడు. వాళ్ళకి ఒకే ఒక కండిషన్ పెట్టాడు. తోట మధ్యలో జీవవృక్ష ఫలములు ఉన్నాయి. అక్కడే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం కూడా ఉంది. ఆ మధ్యలో జీవవృక్ష ఫలం వరకు వీళ్ళు వెళ్ళలేదు, కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదని దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడు మన మంచినే కోరుకుంటాడు. కానీ ఈ మనల్ని చీట్ చేసేది ఎవరు అంటే దుష్టుడు. ఈ మొదటి ఆదాం అనేటువంటి ఈయన తన భార్య
చక్కగా ఆ ఏదైనా వనంలో నివసిస్తూ ఉన్నారు. ఈయన మరి ఏ పనికి వెళ్ళారో ఈ అవ్వమ్మ గారు ఉన్నారు ఈమె దగ్గరికి ఆ యొక్క సర్పం వచ్చింది. అది నైనా శిఖరమ బద్దర బబ శిఖరమ రికరబ రీవైశంకర రికరబ సత్యాన్ని అనేక మంది తెలుసుకొని స్వతంత్రులుగా మార్చబడుతురుగాక. ఏవి మీరు దేవుళ్ళు అనుకుంటున్నారు, మిమ్మల్ని ఎవరు చేశారు అనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ సృష్టి ఇలాగే జరిగింది. అక్కడి నుంచే మనమంతా వచ్చాం. మరి అంత జాగ్రత్తగా అంత చక్కగా వాళ్ళని ఏక శరీరముగా చేశారు, వాళ్ళని ఉంచారు. అప్పుడు వారికి పాపం తెలియదు, వారు దిగంబరులుగా ఉన్నారు, కానీ వారి దిగంబరులు అన్న సంగతి వారికి తెలియదు. దేవుడు ఎంత మంచి ఆలోచన వాళ్ళకి ఇచ్చారో అదే మహిమలో వాళ్ళు కొనసాగుతూ ఉన్న పరిస్థితుల్లో దుష్టుడు ఉంటాడు కదండి, ప్రతీదీ చెడగొట్టడానికి, దైవ కార్యాలు దైవ రాజ్య వ్యాప్తి చెడగొట్టడానికి దుష్టుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు కనుక. అవును, ఇక అదట ఆ చెట్టు ఫలమట చూపునకు అందమైనదట, ఇంకా రమ్యమైనదట. 3 లక్షణాలు ఉన్నాయి దానికి, అట్రాక్షన్స్. చూసారా, ఆ అవ్వమ్మ గారికి ఈ యొక్క సర్పము యుక్తి గలదైన సర్పం. అపవాది ఎప్పుడు కూడా అబద్ధికుడు, వాడు అబద్ధముల గురించి అనకూడదు. మంచిని చెడ్డ అంటాడు, చెడ్డది మంచి అంటాడు, మేలు కీడు అంటాడు, కీడు మేలు అంటాడు, చేయాల్సింది చేయొద్దు అంటాడు, చేయకూడదు చేయమంటాడు. వాడు చెప్పేవన్నీ అబద్ధాలు. ఈ అవ్వమ్మని ఆ రీతిగానే మోసం చేశాడు. దేవుడు తినొద్దన్న పండు తిన్నాడు. ఎంత భయంకరం! ఎందుకోసం దేవుడు సృష్టించాడు? అక్కడ జరిగిన విషయం ఏంటి చూసారా? అందువల్ల చచ్చిందండి మానవ జాతి. ఆ ఆదాము అవ్వ చేయొద్దని పని ఎప్పుడు చేశారో వాళ్ళు దిగంబరులను అప్పుడు గుర్తించారట. చూసారా, దైవ మహిమలోంచి దిగజారిపోయినారు. ఇప్పుడు ఆ సంతతైన అందరూ అదే పరిస్థితుల్లో ఉన్నారు. చూపునకు రమ్యమైనది, అందమైనది, ఇంకేందేందో మనం మెడిటేషన్ రేపు చేసుకుందామండి. కానీ 2 విషయాలు మాత్రమే ముందుకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నా. అవి ఏంటి అంటే, మెడిటేషన్ అంటే కూర్చొని ప్రశాంతంగా ధ్యానించాలి కనుక ఇప్పుడు మనకు అంత టైం లేదు కనుక మనం ఏం చేద్దామంటే 2 విషయాలు మీకు కొంచెం డీటెయిల్ లుక్ ఇస్తాను చూడండి. దైవ కార్యాలు ఎలా ఉంటాయి అనేది నేను చెప్తా. ఈ యొక్క ఆదాము సంతతిలోంచే అబ్రహాము అనే ఒక ఆయన ఉన్నారు. ఈ అబ్రహాము అన్న ఆయన అసలు అప్పటికి దైవ భయం ఎవరికీ లేదు. యాక్చువల్గా దేవుడు ఎవరో తెలియదు. ఈ అబ్రహాం సంతతి అలా విస్తరిస్తూ వచ్చినప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచారు. అబ్రాం ఆయన పేరు. నీవు లేచి నీ జనుల నుండి, నీ పరిస్థితుల నుండి లేచి నేను చూపించే దేశానికి నడు అన్నారు. అంతే. అబ్రాం లోబడినారండి, విధేయ చూపించారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో ఆయనకు తెలియదు, ఎక్కడికి నడిపిస్తారో కూడా ఆయనకు తెలియదు, ఏంటి పరిస్థితో ఆయనకి తెలియదు. కానీ అబ్రాం ఏం చేశారంటే, దేవుడు చెప్పారు కనుక నేను వెళ్తాను అని బయలుదేరినారండి. మీకు అర్థమైందా? అలాగ అబ్రాము, శారమ్మ వాళ్ళ ఆవిడ, అలా చిన్నాయన కొడుకు ఒక ఆయన లోతు అని ముగ్గురు బయలుదేరగా ఒక ప్రదేశంలో, అదే ఇప్పుడు ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేల్ సంతానం అంతా వారే. ఆ యొక్క అబ్రహాం అనే ఆయన ఆ ఇశ్రాయేలు సంతతిలోంచి వచ్చే యేసు ప్రభుకి చూడండి, యేసు ప్రభు ద్వారా ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆయన వారి వశ్యాంతర వశ్య రిక్భాష్య రీవైశాంతర తెరబాకున్య. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుందురుగాక. ఆయన సంతతి నుంచి వచ్చిన యేసు ప్రభు వారే, ఆయన ద్వారా ఇప్పుడు ప్రపంచమంతా ఈ క్రైస్తవులు అనబడే జనాంగం ఉన్నారు. ఆయా భాషలు, ఆయా ప్రజలు, ఆయా జాతులు, ఆయా కులాలు, ఆయా మతాలు మన దేశంలో వీరంతా ఆయా ఖండాల్లో ఇప్పుడు విస్తరించి క్రైస్తవులు ఉన్నారు. అందుకే అబ్రహాం తర్వాత అయ్యారు. చూడండి, ఇంత గొప్ప కార్యాన్ని జరిగించే ముందు అబ్రహాంకి ఎంత పరీక్ష ఉందో మీకు తెలుసా? అబ్రహాం, నువ్వు ఆకాశ నక్షత్రాలను చూడు,
చూడు అని చెప్పి. ఆయనకి సంతానం లేదండి. ఆ టైంలో అబ్రాహాముకి సంతానం లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, ఆకాశ నక్షత్రాన్ని చూడు, సముద్ర రేణువులు చూడు, అంతమంది సంతతిని కలుగుతారు అని చెప్తున్నారు. ఆయనకి చూస్తే 99 సంవత్సరాలు. ఆ టైంలో నీ సంతతి అంత ఉంటారు అంటే ఎవరైనా నమ్మగలుస్తారండి? దేవుడు అంటే ఆషామాషి కాదు. అది విశ్వాసానికి పరీక్ష. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనకి ఊరికే పరలోక రాజ్యం రాదండి. నీకు కనబడేది నువ్వు నమ్మితే అది విశ్వాసం ఎలా అవుతుంది? నీకు కనబడంది నువ్వు నమ్మితే అది విశ్వాసం అవుతుంది. యేసు ప్రభు రక్తం నిన్ను శుద్ధి చేస్తుందని, యేసు ప్రభు నీ పాపాల కోసం ప్రాయశ్చిత్తమైపోయారని, ఆ రక్తం నీ దగ్గరికి ప్రవహిస్తుందని, నీ పాప హృదయం మార్చబడుతుందని నీకు ఎలా తెలుస్తుంది? రక్తాన్ని నువ్వు చూస్తున్నావా? గాలిని నువ్వు చూస్తున్నావా? చూలాలి గర్భంలోనట ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో నీకు తెలుసా? గాలి ఏ దిక్కు నుంచి వచ్చి ఏ దిక్కుకు వెళ్తుందో నీకు తెలుసా? ఇవన్నీ నీకు అందని విషయాలు అయినప్పటికీ అది నిజం. అబ్రహాము ఒకరోజు, ఆయన ఇన్ని సంవత్సరాలు దేవుడితో నడుస్తూనే ఉన్నారు. దేవుడితో నడుస్తూనే ఉన్నారు. దేవుడు మాటి మాటికి, నాయన ఏదైతే ఏమి నాకు నువ్వు ఎంత, అప్పటికే దేవుడు అబ్రహాంని బాగా ఆశీర్వదించేస్తారు. చాలా ఆశీర్వాదం అబ్రహాంకి ఇచ్చేస్తారు. ఆయన ఒంటరిగానే వచ్చినాడు, కానీ పెక్కు మంది అగునట్లుగా అబ్రహాంని అప్పటికే ఆశీర్వదించేస్తారు. ఆయన పేరు అబ్రహాంగా మార్చేశారు. అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి. ఆ సింధూర వృక్షం కింద అబ్రహాము ఉన్నప్పుడు ఇవి అబద్ధాలు కాదండి. ఆ సజీవమైన సాక్ష్యమే ఇప్పుడు ఇశ్రాయేలు దేశం. అందుకే ఆ ప్రజలు అంత ప్రాముఖ్యమైన వారు. అక్కడి నుంచే వాళ్ళకి ఆ ప్రత్యేకత వచ్చింది. నీ పిలుపుని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావా? అబ్రహాముకి పిలిచేటప్పటికీ అబ్రహాంకి ఏమీ తెలియదు, కానీ నీ పిలుపుని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావా? ఈ అబ్రహాం ఏమో ఆయనకంతా ఏంటంటే మనుషులకి అవసరమైనవి వాళ్ళు చూసుకుంటారు కదండి. నాయన నువ్వు ఎంత ఇస్తే ఏంటి, నువ్వు ఎంత ఆశీర్వదిస్తే ఏంటి, నాకు బిడ్డని ఇవ్వలేదు కదా. అబ్రహామా, నీ బహుమానము అత్యధికమవుతుంది. నువ్వే ఒక ఆశీర్వాదముగా మారిపోతావు. నువ్వు ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదింపబడతారు, నువ్వు శపించబడిన వారు శపించబడతారు అని ఆ రోజే అబ్రహాంతో దేవుడు చెప్పారు. అబ్రహాము ప్రతిదీ నమ్మాడు. ఒకరోజు ఎండవేళ ఒక సింధూర వృక్షం కింద ఆయన కూర్చున్నాడు. అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించాడు. అబ్రహాము వారి గబగబా వెళ్ళి శారానికి పురమాయించి మంచిగా ఆహారాన్ని వాళ్ళకి సిద్ధం చేశారు. దేవుడు వస్తే మనుషుల్లా కూడా వస్తారండి. వాళ్ళు మనిషి రూపంలో కూడా వస్తారు. ఎందుకంటే వాళ్ళ స్వరూపమే మనుషులకి ఇచ్చారు కదా. దైవ స్వరూపం, మహిమ స్వరూపం ఉన్నప్పటికీ, మహిమ స్వరూపం అనేది అందరూ చూడలేకపోయినప్పటికీ, దేవుడు ఎవరినైనా దర్శించాలి అనుకుంటే మానవ రూపంలో మామూలుగా కూడా వస్తారు. అలాగే అబ్రహాం దగ్గరికి త్రియేకుడు వచ్చారు. మీదటికి ఈ కాలానికి శారమ్మకి ఒక బిడ్డ పుడతారు, ఒక కుమారుడు పుడతారు అని చెప్పారు. అప్పుడు శారమ్మ
అబ్రాము భార్య ఒక గుడారంలో ఉండి కిసుకుమని అవుతారు. 90 ఏళ్ల శార గర్భం ధరిస్తుందా? ఈ సమయంలో తల్లిగా నేను బిడ్డకి స్తన్యం ఇవ్వగలనా? ఆమె నవ్వింది. దైవ కార్యాలు అలాగే ఉంటాయండి, నవ్వే తెప్పిస్తాయి. నిజంగానే వచ్చే సంవత్సరానికి ఆమె ఒక కుమారుని కనింది. అతని పేరే ఇస్సాకు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా తండ్రి, పరమ తండ్రి, పరమ తండ్రి, పరలోక తండ్రి, శుద్ధాత్మ తను ఆ బహుమానం పొందేదానికంటే ముందు చాలా పరీక్షల్లోంచి అబ్రహాం వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, ఏకైక కుమారుడు వృద్ధాప్యంలో పుట్టాడు. ఒక కుమారుడు. దేవుడు ఏమంటారంటే, నీ కుమారుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద నాకు బలివు అంటారు. ఒకే ఒక కుమారుడు జన్మించాడు. ఇప్పుడు ఆ కుమారుణ్ణి బలివ్వమంటారు. అబ్రహాము నిజంగానే లోపడతాడు. ఆ కుమారుణ్ణి ఆ పర్వతానికి ఎక్కిస్తారు. బలి ఇవ్వాలనే సిద్ధపడతారు. అబ్రహాము, ఆగు, నీ కుమారుడు కాదు, ఇక గొర్రె పిల్లని బలి ఇవ్వు అని అక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు, విశ్వాసము చివరి దాకా పరీక్షింపబడుతుంది. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆ విశ్వాస పరీక్షలో నెగ్గారు కనుకే అబ్రహాము ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యారు. ఈరోజు అందరూ కూడా అబ్రహాం సంతతి అయ్యారు. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? చిన్న విషయాలకే నువ్వు కృంగిపోతున్నావా? చిన్న పరీక్షలకే నువ్వు పడిపోతున్నావా? ఆ దేవుడే, అబ్రహాము దేవుడే నిజమైన దేవుడండి. సృష్టి ఆదిలో ఇవే జరిగాయి. అందరికీ తండ్రి ఒక్కరే, దేవుడు ఒక్కరే, రక్షకుడు ఒక్కరే. ఇది చెప్పడం అతిశయోక్తి కాదు. మరి ఈ మొదటి ఆదాం ద్వారా తప్పిపోయిన ప్రజలు ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షించడానికి వచ్చారు? దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆదాము అవ్వని ఆయన మహిమ కోసం చేశారు. కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని వారు తినేశారు. ఎలాగా అంటే, సైతాను పెట్టినటువంటి ఆ యొక్క ఆశను బట్టి, అబద్ధాన్ని బట్టి. ఆ సంతతైన అందరూ ఇప్పుడు తప్పిపోయారు. మరి తప్పిపోయిన ప్రజల్ని బాగు చేసేటువంటి బాధ్యత కూడా దేవుడే తీసుకున్నారు. అక్కడక్కడ వచ్చినటువంటి అబ్రహాం, నోవా, వీళ్ళంతా కూడా, నోవా అంట
భూమి అంతటలో ఆయనే నీతిమంతుడుగా చూశారంట. సో నోవాని తన కుటుంబాన్ని భయంకరమైన జలప్రలయం నుండి కాపాడి, మొత్తం జలప్రలయంలో ప్రపంచం అంతా నాశనం అయిపోయింది ఆల్రెడీ ఒకసారి. మరలా ఈ పాపం విస్తరించడాన్ని బట్టి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఎందుకు అంటే మానవ జాతి నశించిపోకూడదన్న ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉంది కనుక. మరి యేసయ్య వెళ్ళిపోయారు. మరి ఎవరు యేసయ్య ప్లేస్లో నిలబడతారు? అందరి రక్షణ కొరకు ఎవ్వరు నిలబడతారు? నువ్వు విశ్వాసులకు తండ్రివో తల్లివో ఎలా అవుతావు? యేసయ్య స్వభావాన్ని ధరించుకో, యేసు ప్రభు స్వరూపాన్ని పొందుకోవాలి, యేసు ప్రభు పరిశుద్ధతలోకి లేవనెత్తబడాలి, ఆయన నీతిని అలవాటు చేసుకోవాలి. మరి ఎవరు అనేక మందిని రక్షించడానికి కంకణం కట్టుకొని నిలబడతారు? సత్యం నీకు తెలిసినప్పుడు లోబడాల్సిన అవసరం ఉంది కదా. మొదటి ఆదాముతో పాపం జనించెను, మొదటి ఆదాముతో పాపం జనించెను, ప్రభువా కడపటి ఆదమయ్యావు, కలువరి పీఠం ఎక్కావు, ప్రాణాలని జయించి పునరుత్థానుడయ్యావు, మా రక్షకుడయ్యావు. చూడండి, మొదటి ఆదాం ద్వారా ఎలాగ పాపం విస్తరించింది, కడపటి ఆదామైన యేసు ప్రభు వారి ద్వారా ఆ పాపమే ఈరోజు తీయబడుతుంది. పాప హృదయం మార్చబడుతుంది, పాప బ్రతుకులు మార్చబడుతున్నాయి. మరి మార్చబడిన నీకు అనేక మంది మార్చబడాలన్న ఆలోచన ఉండదా? మరి ఎవరు యేసయ్య ప్లేస్లో నిలబడి పనిచేస్తారు? యేసయ్య ప్రేమని పరిపూర్ణంగా పొందుకున్న వ్యక్తులే కదా, అవునా కాదా? నా జీవితంలో అడుగడుగున అనుక్షణం ఆయన ప్రేమని నేను చూశాను, ఆయన ఆదరణ నేను చూశాను, ఆయన నడిపించడం నేను చూశాను, నాతో ఉండడం, నాలో ఉండడం నేను చూశాను. బలహీన క్షణాల్లో బలపరిచి, కృంగిన సమయాల్లో లేవనెత్తి, వశీకరమా అద్భుతమైన రీతిగా నా జీవితాన్ని మలిచిన దేవుడు ఆయనని నేను చూశాను. వారి యేసు ప్రభు కొరకు నాలాంటి వారు కాకపోతే ఎవరు నిలబడతారు? ఆయన ప్రేమని అనుక్షణం అనుభవిస్తున్న నేను కాకపోతే, నాలాంటి వారు కాకపోతే ఎవరు నిలబడతారు? కనుక నేను చెప్పేది ఒకటి, యేసు ప్రభు మాత్రమే మమ్మల్ని రక్షించగలరు. రాబోయే దైవ ఉగ్రతలు మీరు పోకూడదు అంటే, మీరు నశించిపోకూడదు అంటే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆయన కొరకు జనాలే లెగాలి, జనాంగాలే లెగాలి, అనేక మంది రక్షింపబడతారు. ఒకరోజు జలప్రలయంలో మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ సృష్టి యావత్తు నశించిపోవాలంటే దేవుడికి ఎంతో సమయం పట్టదు, నేను అదే చెప్తున్నాను. కానీ దేవుడికి ఒక ఉన్నతమైన ఉద్దేశం, ప్రేమ సంకల్పం ఉంది కనుక ఆయన కుమారుని మన కొరకు మరి ఆయన ప్రేమని అనుభవించిన నువ్వు 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 ఆయన కొరకు లేగవరా? ఆయన కొరకు పని చేయరా? ఆయన ప్రేమను ప్రకటించరా? దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, శరీరాశ, లోకాశ, జీవపడంబం ఇవి మనుషుల్లో పెట్టేస్తున్నారు. ఆ బాధల్లో వాళ్ళు ఉండిపోతున్నారు. అసలు దైవరాజ్య వ్యాప్తి గురించి ఆలోచన లేకుండానే ఉండిపోతున్నారు. కనుక
ఈ లోకము మాత్రమే శాశ్వతం కాదు. నిత్యలోకం ఒకటి ఉందనే సత్యం నాకు తెలుసు. నేను చూశాను కనుక నాకు తెలుసు, నేను అనుభవించాను కనుక నాకు తెలుసు. అందుకే నేను చెప్తున్నాను, ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, మీ జీవితాలు యేసు ప్రభుకి అప్పగించుకోండి. మీ హృదయాలకి యేసయ్యకి స్థానం ఇవ్వండి. పాడైన మీ హృదయాలు బాగు చేస్తారు, పాడైన మీ బ్రతుకులు కూడా బాగు చేస్తారు. వీలైతే ప్రభు కొరకు లేచి నిలబడండి, ప్రకాశించండి. ఎంతవరకు మీ బాధల్లోనే మీరు ఉండిపోతారు? ఎంతకాలం మీ మీద శీకరం అవతారమా కొనియా భూమి మీద బ్రతుకుతారు? బాగా అర్థం చేసుకోండి. మీ జీవితాల్లో దైవ ప్రణాళికను తెలుసుకోండి. ఆ ప్రణాళిక అనుసారముగా నడవండి. ఇప్పుడు దుష్టుడు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. క్రైస్తవం అంటే ఒక మతం అంటున్నాడు. క్రైస్తవులు హిందువుల్ని పాడు చేస్తున్నాడు అంటున్నాడు. ఇది హిందూ దేశం అంటాడు. ఈ హిందూ దేశమైనా, క్రైస్తవ దేశమైన, అమెరికా అయినా, ఏదైనా కూడా దేవుని చేత సృష్టింపబడినవే. ఇవన్నీ మనం పెట్టుకున్నవి. అది క్రైస్తవ దేశం అయినంత మాత్రాన అక్కడ దేవుని యొక్క విలువలన్నీ ఉన్నాయని కాదు. ఇది హిందూ దేశం అయినంత మాత్రాన ఇక్కడ హిందువులకి ప్రత్యేకమైన విలువలు ఉన్నాయని కాదు. కానీ అందరిలో ఉండేది ఒకటే అంశ, అదే దైవాంశ. నరుడిని చేసినప్పుడు దేవుడు నరుడిలోకి ఏమి ఊదారండి? మొన్నే చెప్పాను, జీవాత్మ ఊదారు. ఆయన నోటిలోంచి ఊదారు. అది ప్రతి మనిషిలో ఉంది. ఈ యొక్క కట్టడలు అనేవి మనం పెట్టుకుంటున్నాం. ఆ కట్టడలో ఆచారాల వలన ఎవరో పోరు, మనమే పోతాం. మన కుటుంబాలు పోతాయి, మనమే నాశనం అయిపోతాం. అగ్గిలో పడి భయంకరంగా కాలాల్సిన అవసరం ఉంది. ఎంత ప్రేమపూర్వకంగా దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకోలేరా? ఈ రోజు మీరు తృణీకరిస్తే భయంకరమైన అగ్నిలో యుగ యుగాలు కాలాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఇది వాస్తవం, నిజం. ఇది వాస్తవం, నిజం. అమృతం నీ ప్రేమ అభిషిక్తుడా, ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు, నీ బలిపీఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు అంకితం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రికాషియా రివాషందర, రికవాషియా రివాషందర, అశికరమ వత్తర బక్కుని అశ్మితల దిఖ్యాన, రికరమ రివాషందర. ఈ ప్రజల పక్షముగా మీకు ఉన్నటువంటి దైవ ప్రణాళికను బట్టి మేము స్తుతిస్తున్నాను నాయనా. రికరమ మీరెంతో ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రివశందరా, గడిచిన దినాల్లో మీరు చేసిన ప్రతి మేలు మహోపకారాలన్నిటి బట్టి స్తుతిస్తున్నాం నాయన. మేమేమై ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృపే తప్ప వేరేమి కాదు నాయన. ప్రతి ఒక్కరు నీ చేతులకు నేను అప్పగిస్తున్నాను. మా వినికిడులో 30 60 100 ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారని నమ్ముచు నేను స్తుతిస్తూ స్తుతి ఆరాధన యేసు ప్రభు నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.